బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ట్రైలర్లో నాకు బాగా ఎక్సైట్ చేసిన సీన్ ఏముంది అంటే కనుక ఇదే భయ్యా. ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. ఈ సీన్ ఏమీ కాపీ కాదుగా, అయినా ఏం పర్లేదు, ఇన్స్పైర్ అయ్యారనుకుంటాం. సినిమా సూపర్ హిట్ అయితే అదే హ్యాపీ. ఏమంటారు గైస్? హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దయచేసి నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏ ఫ్యూ మినిట్స్ బ్యాక్ దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నాట్ సో బ్యాడ్. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందో లేదో లాస్ట్లో తెలుసుకుందాం. కొంచెం డెప్త్కి వెళ్తే రివ్యూలోకి, ఒక సముద్రం పక్కన ఒక ఊరు, ఆ ఊరిలో కొంతమంది కరుడుగట్టిన దొంగలు సముద్రం మీద షిప్పుల్లో ట్రాన్స్పోర్ట్ అయ్యే గూడ్స్ని మన వాళ్ళు దొంగతనం చేయడం, దాంట్లో ప్రయాణించే క్రూ మెంబర్స్ అండ్ నేవీ అధికారులను కూడా చంపడం. ఆ దొంగల గుంపుకి ఒక మెయిన్ హెడ్ మన సైఫ్ అలీ ఖాన్ గారు, క్యారెక్టర్ నేమ్ భైరవ. మన ఎన్టీఆర్ గారి పేరు వచ్చేసి దేవరా. ఆ విలేజ్కి హెడ్ టైపు. సముద్రం మీద వాటర్లో ఎవరైనా దొంగతనాలు చేస్తే కనుక మనోడు అడ్డుకునే టైపు. అటు చూస్తేనేమో భైరవ కరుడుగట్టిన ఉగ్రవాది టైపు దొంగ. ఇలాంటి మాటలు, మంచి మాటలు మనవాడికి ఏం పడవు. సో ఇద్దరి మధ్య ఎనిమిటీ అనేది చాలా యూజువల్. ఆ తర్వాత స్టోరీ మనకి తెలిసిందే ఏం జరుగుతుందో. మన జూనియర్ ఎన్టీఆర్ గారు, అదే దేవర గారు ఎక్కడికో వెళ్ళడం, అక్కడ భైరవ వెన్నుపోటు పడడం, ఇలాంటివన్నీ కూడా టకటకా జరిగిపోతాయి అన్నమాట. ఇక యంగర్ వర్షన్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు, ఆయన క్యారెక్టర్లో కొంచెం చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. కొంచెం పిరికివాడిగా, భయపడే వ్యక్తిగా కనిపిస్తున్నారు. అలాగే ఫాదర్ని హేట్ చేసే క్యారెక్టర్గా కనిపిస్తున్నారు. ఒక్క సెకండ్ భయ్య, ఎవరు భయ్య ఈయన? ఫాదరా సన్న? ఫాదరే వచ్చారా లేకపోతే సన్న అలాగా ఫాదర్లా వేషమిషన్ వచ్చారా? సారీ భయ్య, అప్పుడప్పుడు నా అంతరాత్మ వచ్చేలా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. మీరేం పట్టించుకోవద్దు, కంటిన్యూ చేద్దాం మరి. బట్ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యంగ్ వర్షన్ ఎన్టీఆర్ గారు నిజంగా భయపడుతున్నారా, భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారా? యంగ్ వర్షన్ ఎన్టీఆర్ గారు ఫాదర్కి సపోర్ట్ చేస్తున్నారా లేదా? సపోర్ట్ చేయకపోతే ఎలా రియలైజ్ అయ్యారు? విలన్స్తో ఏ విధంగా ఫైట్ బ్యాక్ చేశారు అనేవి మనం తెర మీద చూడాల్సిందే. ఫిల్మ్ అంతా కూడా మనకు తెలిసిన రెగ్యులర్ టెంప్లెట్లోనే వెళ్తున్నట్టు ఉంది. మూవీ స్టోరీ ఎంత ప్రెడిక్టబుల్ అయినా సరే, మూవీలో ఎగ్జిక్యూషన్ బాగుంటే కనుక, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడితే కనుక, ఎన్టీఆర్ గారి హీరోయిజం అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి విలనిజం, వీటితో పాటు ఎమోషన్స్ కూడా పండితే కనుక మూవీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ ఫిలిం సక్సెస్ గురించి మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ వచ్చిన ఆచార్య మూవీ అలా ఉంటుంది. మరి సైఫ్ గారి హెయిర్ కట్, ఆచార్యలో విలన్ అయిన సోను సూద్ గారి హెయిర్ కట్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. ట్రైలర్ మొత్తం మీద నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, డైలాగ్స్ చాలా బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ కూడా బాగానే ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. ఎక్కువ బ్లడ్ షెడ్ కనిపిస్తుంది. సీజీ వర్క్ అక్కడక్కడ తెలిసిపోతుంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది పార్ట్ 1 గురించి. పార్ట్ 1 ఎండింగ్ ఏంటంటే, దేవరా ఏ విధంగా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అని చెప్పేసి మనకి అన్ఫినిష్డ్ ఎండింగ్ ఇస్తారనుకుంటా. పార్ట్ 2 మొత్తం కూడా దేవరా గారి స్టోరీ రన్ అవుతుంది అనుకుంటా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, జస్ట్ యావరేజ్ భయ్యా, 60% మాత్రమే సాటిస్ఫై అయ్యాను. యాక్చువల్గా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఈ ట్రైలర్ గురించి. సో లెట్స్ సీ ఇన్ ది థియేటర్స్ ఆన్ September 27th. ఐ హోప్ దేవరా విల్ బీ ఏ బ్లాస్ట్. అదర్వైజ్ ఆచార్య 2. ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ భయ్యా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.